ఇప్పుడే పని నుంచి అయితే ఇంటికి వచ్చాను. బయట చూడండి వాన ఎట పడుతున్నా. రోజు ఇదే మన వీడియోలో కూడా చూసారు కదా మీరు ఎట పడుతుంది. ఏం చేస్తున్నావా? దోశ పోస్తున్నా. వాన బయట దుమ్ము రేపుతుంది. లైట్ గాలి వాన రెండు వస్తాయి. గాలి వాన రెండు వస్తున్నాయి. ఇటు బాగుతుందంటే ఇటు బాగుతుందంటే ఇటు బాగుతుందంటే వాన. ఇది అలా రియల్మీ C1 ఎప్పుడుదే ఓల్డ్ ఫోన్, అందుకని వీడియో ఎట్లా వస్తుంది. ఇది అది కవర్. ఏం కవరా? అది చేపల పులుసు కవరా. వడ్డేసి ఏం కొట్టండి నిప్పేసి ఉంటే ఏం దొల్లిపోయింది మొత్తం. మూత పెట్టి దాన్ని బాగా ఇదిగోండి. ఆడ మనం చేపలు పట్టాం కదా ఇంతగా, అప్పుడు అక్కడే వండిచ్చేసి మా అమ్మ అది కూర ఎర్రగా ఉంది. ఆడే వండిచ్చేసింది అనమాట. అది బండిలో పెట్టుకొచ్చిలేక మొత్తం వెళ్తుంది దొడ్లో. రేంజ్లో పడుతుంది వర్షం. ఉరుములు కూడా వస్తున్నాయండి. కరెంట్ పోద్ది ఇప్పుడు గ్యారెంటీగా. పోద్ది కరెంటు, ఎందుకంటే ఉరుములు వస్తున్నాయి కదా. మీరు కూడా ఉరుములు వచ్చేటప్పుడు టీవీలు ప్లగ్గులు అవన్నీ కరెంట్లో తీసి బయట పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే టీవీలు ఎట్లున్నాయంటే అక్కడ డమానంగానే ఇక్కడ టీవీ ఎగిరిపోతుంది అంటే. అందుకని స్విచ్లలో ప్లగ్గులు అవన్నీ తీసి బయట పెట్టుకోవాలి. ఎట్లాగంటే ఎట్లాగా అలా పెట్టి బయట. బాత్రూమ్ డోర్ కూడా ఊడిపోయింది గాలికి, బయట ఆడుతుంది. దోశ అయితే బాగుంది. ఇదంతా పోస్తే రాదు, ఎందుకంటే అదంతా కాలదు అనమాట. మధ్యలో వరకే కాలుతుంది. పెనం బాగాలేదు కొంచెం. వా కిటికీలో నుంచి వచ్చేసి నీళ్ళు లోపలికి ఇంట్లోకి వచ్చేసి నీళ్ళు. ఆ ఫోన్ స్విచ్ అయిపోయింది. వద్దు ప్రమోషన్ నాకు. రేట్ కానీ లాంటి బాగుండదు. మనది iPhone 16 Pro అనమాట, అందుకని నీట్గా కనిపిస్తాయి మొత్తం. ఇదిగోండి డాగి కూడా ఎటు పోవాలో అర్థం కాదు. అయ్యో మెరుపులు వస్తున్నాయ్యా, మెరుపులు వస్తున్నాయ్యా. రూమ్ రాలేదేంది ఇంకా. ఓకే గైస్, వాన్ తగ్గినాక చూపిస్తాం మళ్ళీ. ఎందుకంటే ఉరువులు మెరుపులు వస్తున్నాయి. ఫోన్ మీద పడింది అనుకో పిడుగు పేలిపోద్ది ఫోన్. ఓకేనా, మళ్ళీ చేస్తా వీడియో. అంతలో అప్పుడు కూడా అయిపోతాయి దోశలు. ఇట్లా లైట్ వేయాలంట, అందుకని పడిపోయింది అక్కడ బయట. గైస్ కిటికీలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? కిటికీ ముయ్యాలి. ముందు ముయ్యాలంటే బయటికి పోవాలా. బయటికి ఎట్ట పోవాలి? ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి. ఏమి చేయాలి ఇప్పుడు? దాకా ఎట్టనిందంటే మీరు చూసారు కదా, ఎట్టనిందాడ జస్ట్ అట్ట వచ్చామంతే ఇంటికి. దుమ్ము లేపేస్తుంది.
నేను అంటనే ఉన్నా అప్పుడే కరెంట్ పోయింది చూడండి, మొత్తం చీకటి. గాలి తోలేటప్పుడు కరెంట్ తీయటం మామూలే. ఆ పెను బాగాలేదు, అతుక్కోబడింది దాని మీద. ఓకే గైస్, కరెంట్ వచ్చినాక మళ్ళీ చేస్తాను, ఎందుకంటే బయట గాలి తుఫాను ఎక్కువైపోతుంది. అట్లాగా వాన పడేటప్పుడు చికెన్ వేసుకొని ఏంటంటే దోశలో బయట వాన ఇక్కడ చికెన్ వేసుకుని ఉంటే వేడి దోశలు అట్లా తెలుసా, తక్కువ ఉంటుంది అంతే. ఎప్పుడైనా మీరు కూడా అట్లా ట్రై చేయండి. ఓకే గైస్, మళ్ళీ చేస్తాను.